నమస్తే, నేను మీ హరీష. రైతు భరోసాకు సర్వం సిద్ధం. బీఆర్ఎస్ ను టార్గెట్ చేసిన మంత్రులు. కాంగ్రెస్ పై బీజేపీ నేతల ఫైర్. నబీన్ టూర్ అట్టర్ ఫ్లాప్ అన్న టీపీసీసీ చీఫ్. బుల్లెట్ రైల్ కోసం సర్వే. వాయిస్ మెసేజ్ కూడా ఫిర్యాదేనన్న సీఎం. మరోసారి ఆసుపత్రిలో చేరిన పవన్. నాగలితో భూమి దున్నిన మంత్రి. పూణే మర్డర్ కేసులో రోజుకో ట్విస్ట్. దోహాలో మరోసారి అమెరికా ఇరాన్ చర్చలు. ఇలా బ్రేక్ లేకుండా 90 వార్తలు అందించే నాన్ స్టాప్ 90కి స్వాగతం. మంగళవారం రైతు భరోసా నిధులను తెలంగాణ ప్రభుత్వం రైతుల ఖాతాలో జమ చేయనుంది. కార్యక్రమాన్ని హైదరాబాద్ శిల్పకళా వేదికలో ప్రభుత్వం నిర్వహిస్తోంది. రైతులకు పెట్టుబడి సాయం కింద ఎకరానికి 6,000 రూపాయల సహాయాన్ని అందిస్తోంది. ఇందులో భాగంగా ఈ ఖరీఫ్ సీజన్ వానాకాలం పంట కోసం 9,000 కోట్ల రూపాయల నిధులను వరుసగా 9 రోజుల పాటు రైతుల ఖాతాలో జమ చేయనున్నారు. మధ్యలో జరగాల్సిన రైతు ఆశీర్వాద సభ వేదికను ప్రభుత్వం మార్చింది. వర్షం కారణంగా రైతు ఆశీర్వాద సభ రద్దు చేసి హైదరాబాద్ శిల్పకళా వేదికకు మార్చారు. మంగళవారం సాయంత్రం 4 గంటలకు శిల్పకళా వేదికలో రైతు భరోసా సదస్సు జరగనుంది. రైతు భరోసా నిధులను తెలంగాణ ప్రభుత్వం విడుదల చేయనుంది. బీఆర్ఎస్ దోపిడీతో తెలంగాణ విధ్వంసమైందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. లక్షల కోట్ల అప్పులు మిగిల్చి రాష్ట్రాన్ని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టారని విమర్శించారు. రాష్ట్ర వ్యాప్తంగా 4.5 లక్షల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేపట్టామని తెలిపారు. 1.06 కోట్ల కుటుంబాలకు ఉచిత సన్నబియ్యం అందిస్తున్నామని చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో ఫోన్ ట్యాపింగ్ జరిగిందన్న భట్టి సంక్షేమం అభివృద్ధిని సమాంతరంగా ముందుకు తీసుకెళ్తున్నామని చెప్పారు. షెడ్యూల్ ప్రకారమే రైతు భరోసా నిధుల్ని ప్రభుత్వం విడుదల చేస్తుందని, అన్నదాతలు ఆందోళన పడాల్సిన అవసరం లేదని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. రైతుల ఖాతాలో నిధులు జమ చేస్తామని చెప్పారు. ఎరువులు, యూరియా కొరత సృష్టించొద్దని డీలర్లకు సూచించారు. బీఆర్ఎస్ నేతల కడుపు మంటంతా కుర్చీ కోసమేనని తుమ్మల మండిపడ్డారు. బీఆర్ఎస్ నేతలకు రైతులపై ప్రేమ లేదన్నారు. మూసీ ప్రాజెక్టుతో ఎవరికి అన్యాయం జరగనీయబోమని తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. మానవీయ కోణంలో భూసేకరణ చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. మూసీ ప్రాజెక్టు భూసేకరణ, పునరావాసంపై అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఇళ్లు కోల్పోయే వారికి డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కేటాయించాలన్నారు. భూములు కోల్పోయే వారికి పరిహారం, పునరావాసంలో రాజీ ఉండదని పొంగులేటి స్పష్టం చేశారు. కాంగ్రెస్ అంటేనే అవినీతి అని, కాంగ్రెస్ డీఎన్ఏలోనే అవినీతి ఉందని ఆరోపించారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్. హన్మకొండలో జరిగిన సమావేశంలో మాట్లాడిన ఆయన కాంగ్రెస్ పార్టీపై నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఓ పార్ట్ టైం పొలిటీషియన్ అంటూ ఎద్దేవా చేశారు. తెలంగాణలోని కాంగ్రెస్ సర్కార్కి ఇది సెమీఫైనల్స్ అని, 2028లో తెలంగాణ గడ్డపై ఎగిరేది కాషాయ జెండానని అన్నారు నితిన్ నబీన్. బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు కలిసి తెలంగాణకు కేంద్రం ఇచ్చిన నిధులు దోచుకున్నాయన్నారు. వరంగల్లో బీజేపీ ఎమ్మెల్యే, ఎంపీలు లేకున్నా కేంద్రం పెద్ద ఎత్తున నిధులు కేటాయించిందని గుర్తు చేశారు. ఈసారి తెలంగాణలో వచ్చేది డబుల్ ఇంజన్ సర్కార్ అని ధీమా వ్యక్తం చేశారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. వరంగల్ కార్పొరేషన్ ఎన్నికలు గెలిచేది బీజేపీని అన్నారు కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్. గడిచిన 12 ఏళ్లు రాష్ట్రాన్ని కాంగ్రెస్ బీఆర్ఎస్ లో దోచుకున్నాయని ఆరోపించారు. వరంగల్ పట్టణానికి కేంద్రం స్మార్ట్ సిటీ కింద నిధులు కేటాయిస్తే బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు దోచుకున్నాయని ఆరోపించారు. 2028లో ఎప్పుడు ఎన్నికలు జరిగినా తెలంగాణలో వచ్చేది బీజేపీనని ధీమా వ్యక్తం చేశారు బండి సంజయ్. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు మంత్రి అడ్లూరు లక్ష్మణ్. కాళేశ్వరం అవినీతిపై పూర్తి నివేదిక కేంద్రానికి సమర్పించినా సీబీఐ విచారణ ఎందుకు జరిపించలేదని ప్రశ్నించారు. నితిన్ నబీన్కు చిత్తశుద్ధి ఉంటే కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై వెంటనే సీబీఐ విచారణ జరిగేలా చూడాలన్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ పర్యటనపై సెటర్లు వేశారు టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్. తెలంగాణలో నితిన్ నబీన్ టూర్ అట్టర్ ఫ్లాప్ అయిందంటూ విమర్శించారు. బీజేపీ ఇంజన్ డౌన్ అవుతోందన్న ఆయన తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చే ప్రసక్తి లేదన్నారు. ఉన్న 8 ఎంపీ సీట్లు కూడా ఊడటం ఖాయమన్నారు మహేష్ గౌడ్. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్పై ఫైర్ అయ్యారు ఎంపీ చామల. ఇది బీహార్ కాదు, తెలంగాణ అన్నారు. తెలంగాణ రాజకీయాల పట్ల ఏమాత్రం అవగాహన లేని నబీన్ ఎవరో స్క్రిప్ట్ రాసిస్తే మాట్లాడారంటూ మండిపడ్డారు. కాళేశ్వరంపై సీబీఐ విచారణ ఎందుకు చేపట్టలేదని ప్రశ్నించిన ఆయన 14 ఏళ్లు కేంద్రంలో ఉండి ఏం సాధించారని నిలదీశారు. బీఆర్ఎస్ బీజేపీ మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ కుదిరిందని చామల ఆరోపించారు. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం బొమ్మనపల్లి గ్రామంలో సర్ ఓటరు సవరణ ప్రక్రియను మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు. గ్రామంలో ఇంటింటికి కొనసాగుతున్న సర్ ప్రక్రియ సజావుగా సాగుతుందా లేదా అనేది మంత్రి ఆరా తీశారు. 2002, 2025 ఓటర్ లిస్టును ప్రామాణికంగా తీసుకుని అర్హులైన ప్రతి ఓటరుకి ఎన్యూమరేషన్ ఫారాలు అందజేయాలని అధికారులకు సూచించారు. తెలంగాణ రక్షణ సేన చీఫ్ కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. డూప్లికేట్ ఓట్లతోనే సీఎం రేవంత్ గెలిచారని ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి నియోజకవర్గంలో కేవలం 800 ఓట్లు మాత్రమే తొలగించారని ఆమె, కొడంగల్లో తాము వెరిఫై చేస్తే 33,000 ఓట్లు డూప్లికేట్ ఉన్నాయన్నారు. ఈ డూప్లికేట్ ఓట్లతో రేవంత్ రెడ్డి గెలిచారన్న అనుమానాలున్నాయని కవిత అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నల్గొండ పర్యటనపై విమర్శలు గుప్పించారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. రేవంత్ నల్గొండ టూర్లో బురద కంపు తప్ప ఏమీ లేదన్నారు. గతంలో కేసీఆర్ నల్గొండకు వస్తే నిధుల వరద వచ్చేదని జగదీష్ రెడ్డి, రేవంత్ రెడ్డి వస్తే మాత్రం బూతుల కంపు వస్తుందంటూ విమర్శించారు. 2 ఏళ్ల కాంగ్రెస్ పాలన ₹1 కూడా నల్గొండ జిల్లాలకు రాలేదని, బీజేపీ కాంగ్రెస్ నేతల మధ్య చీకటి ఒప్పందం ఉందంటూ జగదీష్ రెడ్డి ఆరోపించారు. సీఎం రేవంత్ నల్గొండ సభ ఒక కామెడీ షోలో జరిగిందన్నారు మాజీ ఎమ్మెల్సీ కరణి ప్రభాకర్. నల్గొండలో హ్యామ్ రోడ్లు ఎన్ని కిలోమీటర్లు వేస్తున్నారో కూడా సీఎం మంత్రులకు తెలియదని విమర్శించారు. ప్రజావేదికపై సీఎం మంత్రుల వ్యాఖ్యలకు పొంతన లేకుండా పోయిందన్న ఆయన అసలు కాంగ్రెస్ సభకు మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఎందుకు రాలేదని ప్రశ్నించారు.
తన సోదరుడు రాజగోపాల్ రెడ్డిపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చమత్కారం చేశారు. నల్గొండ ఎంపీ రఘువీరెడ్డి క్యాంప్ కార్యాలయానికి వెళ్లిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని మునుగోడు నియోజకవర్గానికి చెందిన మహిళ కలిశారు. తన కుటుంబ పరిస్థితి చెప్పి సాయాన్ని అర్థించారు. అయితే మునుగోడులో దానకరుణుడు రాజగోపాల్ రెడ్డి ఉన్నాడు కదా, ఆయన్ని కలవాలంటూ కోమటిరెడ్డి కమెంట్ చేశారు. దీంతో అక్కడ నవ్వులు విరిశాయి. చివరిగా బాధితురాలికి 50,000 రూపాయల ఆర్థిక సాయం అందించారు. బీజేపీ సిద్ధాంతం ఎప్పుడు నేషన్ ఫస్ట్ సెల్ఫ్ లాస్ట్ అని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నవీన్ అన్నారు. కొందరు యువతను తప్పుదారి పట్టించి రెచ్చగొట్టాలని చూస్తున్నారని ఆరోపించారు. గతంలో కాశ్మీర్ యువత అంటే రాళ్లు రువ్వే యువత గుర్తుకొచ్చేదని, కానీ ప్రస్తుతం కాశ్మీర్ యువత అంటే విద్యా, క్రీడలు, దేశ సేవల్లో దూసుకుపోతున్నారని గుర్తు చేశారు. జెన్జీ అంటే రాళ్లు రువ్వేవారు కాదన్న నితిన్ నవీన్ దేశాన్ని నిర్మించే భావి పౌరులన్నారు. హైదరాబాద్ బుల్లెట్ ట్రైన్ కు తొలి అడుగులు పడుతున్నాయి. హైదరాబాద్ టు చెన్నై, హైదరాబాద్ టు బెంగళూరు బుల్లెట్ రైలు కారిడార్ ప్రాజెక్టు అలైన్మెంట్ కు సంబంధించి క్షేత్రస్థాయిలో కసరత్తు మొదలైంది. రంగారెడ్డి జిల్లా నుంచి నల్గొండ, వికారాబాద్ జిల్లాల వైపు క్షేత్రస్థాయిలో సర్వే బృందాలు మార్కింగ్లు చేస్తున్నాయి. అదేవిధంగా శంషాబాద్, షాబాద్ మండలాల మీదుగా హైదరాబాద్ టు బెంగళూరు కారిడార్లో 10 రోజులుగా సర్వే చేస్తున్నారు అధికారులు. ప్రభుత్వ సేవలు ప్రజలకు సులభంగా అందించేలా చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. సచివాలయంలోని ఆర్టీజీఎస్ సెంటర్ నుంచి వివిధ శాఖల పనితీరుపై సీఎం సమీక్షించారు. ఆన్లైన్లో ఫిర్యాదులు చేసే అవకాశాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడంతో పాటు మనమిత్ర వాట్సాప్లో కూడా ఫిర్యాదులు చేసే అవకాశం కల్పించాలన్నారు. వాయిస్ మెసేజ్లు పెట్టినా వాటిని కూడా ఫిర్యాదులుగా స్వీకరించేలా చూడాలని సీఎం అధికారులకు సూచించారు. దేశం గర్వింత రాజధాని నగరంగా అమరావతి నిర్మిస్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. అమరావతిలో నిర్మాణ పనుల పురోగతిపై సచివాలయంలో కాంట్రాక్టు సంస్థలతో సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా హైదరాబాద్ ప్లస్ గా అమరావతి నిర్మాణం జరగాలని కాంట్రాక్టు సంస్థలకు సూచించారు. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ నగర నిర్మాణంలో కాంట్రాక్టు సంస్థలు కూడా భాగస్వాములు కావాలని సీఎం పిలుపునిచ్చారు. రాజధాని నిర్మాణ పనులు మరింత వేగం పెంచాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. మరోసారి ఆసుపత్రిలో చేరారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. కొంతకాలం క్రితం ఆయనకు శస్త్రచికిత్స జరగా ఈసారి భుజం గాయంతో బాధపడుతున్నారు పవన్. భుజాలకు సంబంధించిన రొటేటర్ కఫ్ గాయం, 2 భుజాల కండరాలు చిట్లటంతో ఇబ్బంది పడుతున్నారు. దీనికి సంబంధించిన వైద్య పరీక్షలు, చికిత్స కోసం ముంబైలోని ఫేమస్ కోకిలాబెన్ ధీరుభాయ్ అంబానీ ఆసుపత్రికి వెళ్లారు. ఆయన వెంట సతీమణి అన్నా కొడదల కూడా ముంబై వెళ్లారు. ఉత్తరాఖండ్ ముస్సోరీలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన రాధా గాయత్రి తల్లిదండ్రులు హోంమంత్రి అనితను కలిశారు. తమ కుమార్తె మృతి, అల్లుడు శ్రీచరణ్ ప్రవర్తనపై ఉన్న అనుమానాలను హోంమంత్రికి వివరించారు. ఈ కేసులో న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఇప్పటికీ అక్కడ పోలీసులతో ఇన్ఛార్జ్ జాయింట్ సిపి మాట్లాడి కేసుపై వివరాలు తీసుకున్నారని వారికి హోంమంత్రి వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు అందిస్తామని రాధా గాయత్రి పేరెంట్స్ కు అనిత భరోసా ఇచ్చారు. జూలై 1 నుంచి ఏపీ సీఎం చంద్రబాబు జిల్లాల పర్యటనకు వెళ్లనున్నారు. వరుసగా 5 రోజుల పాటు సీఎం పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. నెల్లూరులో పింఛన పంపిణీతో పర్యటన ప్రారంభం కానుంది. జూలై 1 నుంచి 5వ తేదీ వరకు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, కడప జిల్లాల్లో చంద్రబాబు పర్యటించనున్నారు. గ్రామీణాభివృద్ధి శాఖకు సంబంధించిన పలు కార్యక్రమాల అమలు అంశంలో ఏపీ పనితీరును కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రశంసించారు. ఢిల్లీలో నిర్వహించిన రాష్ట్రాల గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రులు, అధికారుల సమావేశంలో పాల్గొన్న ఆయన వీబీజీ రామ్జీ రాష్ట్ర నోటిఫికేషన్ పూర్తి చేసిన రాష్ట్రాల్లో ఏపీ ముందంజలో ఉందన్నారు. పీఎం గ్రామ సడక్ యోజన నాణ్యతలో దేశంలో అత్యుత్తమ రాష్ట్రాల్లో ఏపీ స్థానం దక్కించుకుందని శివరాజ్ సింగ్ చౌహాన్ చెప్పారు. వైసీపీ జిల్లా కార్యాలయం తమ స్థలంలో నిర్మించారని గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజు ఆరోపించారు. వైసీపీ జిల్లా కార్యాలయం తమ స్థలంలో నిర్మించారని, దీనిపై ఏడాది క్రితం కలెక్టర్కు ఫిర్యాదు చేశామని చెప్పారు. గతంలో తనపై చాలా కేసులు పెట్టారని, వైసీపీ హయాంలో రికార్డులో ప్రభుత్వ భూమిగా మార్చారన్నారు. అనుమతులు రాకుండానే కార్యాలయం నిర్మించారని చెప్పారు. సాయికృష్ణ కేసులో సిట్ చీఫ్ ఐజీ ఎం రవిప్రకాష్ కు మాజీ మంత్రి అంబటి రాంబాబు లేఖ రాశారు. సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసులో పోలీసు వ్యవస్థ బాధ్యతపై అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయన్నారు. హత్య ఎలా జరిగింది, ఎవరు శరీరాన్ని తరలించారు, ఎవరు మాయం చేశారు అనే విషయాలు రిమాండ్ రిపోర్టులు స్పష్టంగా లేవని లేఖలో అంబటి తెలిపారు. కేసును ఒక్క సీఐకే పరిమితం చేయడం సరికాదన్నారు. సీసీ ఫుటేజ్ ను సిట్ స్వాధీనం చేయకపోవడం అనుమానాస్పదంగా ఉందని అంబటి రాంబాబు అన్నారు. సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితులుగా ఉన్న 2 కానిస్టేబుల్స్ అశోక్ నాని సూర్యారావుపేట ఏసీపీ ఆఫీసులో లొంగిపోయారు. సాయికృష్ణ మృతదేహాన్ని సీఏ నాగరాజ్తో కలిసి 2 కానిస్టేబుల్స్ అశోక్ నాని కలిసి మాయం చేసినట్లు సిట్ గుర్తించింది. మరోవైపు సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో మరొకరిని సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. కృష్ణలంక పిఎస్లో క్రైమ్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్న బాబురావును సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో సాయికృష్ణ తల్లి దాఖలు చేసిన హైబియస్ కార్పస్ పిటిషన్ ఏపీ హైకోర్టు మంగళవారానికి వాయిదా వేసింది. మరోవైపు ఇదే కేసులో సీఏ నాగరాజ్ను కస్టడీకి కోరుతూ సిట్ వేసిన పిటిషన్ను జూలై 1కి వాయిదా వేసింది హైకోర్టు. కౌంటర్ దాఖలు చేయాలని సీఐ లాయర్ను ఆదేశించింది. సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో ప్రస్తుతం రిమాండ్లో ఉన్నారు సీఏ నాగరాజు. సాయికృష్ణ కేసులో మరింత విచారించాలని కోర్టు తెలిపిన సిట్ 12 రోజులు కస్టడీకి ఇవ్వాలని కోరింది. సిద్దిపేట జిల్లా కోహెడ మండలం కూరెళ్లలో ఏరువాక పౌర్ణమి కార్యక్రమంలో మంత్రి పురం ప్రభాకర్ స్వయంగా పాల్గొని నాగలి దున్ని విత్తనాలు చెల్లారు. రైతులందరికీ ఏరువాక పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సీజన్లో తెలంగాణలో సమృద్ధిగా వర్షాలు పడి రైతులు పాడి పంటలతో సంతోషంగా ఉండాలని భూమాతను ప్రార్థిస్తూ కూరెళ్లలో వ్యవసాయ కార్యక్రమాలు ప్రారంభించామన్నారు.
గుంటూరులోని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన ఏరువాక పౌర్ణమి కార్యక్రమంలో మంత్రి అచ్చెన్నాయుడు పాల్గొన్నారు. రైతులకు ఏరువాక పౌర్ణమి తొలి పండుగ అని మంత్రి అన్నారు. ఈ సందర్భంగా మంత్రి నాగలపట్టి భూమి దున్నారు. గత ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని భ్రష్టు పట్టించిందని మంత్రి అచ్చెన్నాయుడు మండిపడ్డారు. పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు ఇవ్వలేదన్నారు. బాపట్ల జిల్లా బాపట్ల మండలం అప్పికట్లలో జరిగిన ఏరువాక పౌర్ణమికి బాపట్ల ఎమ్మెల్యే నరేంద్ర వర్మరాజు హాజరయ్యారు. ఎమ్మెల్యే ఆధ్వర్యంలో 500 ట్రాక్టర్లతో సాయిబాబా గుడి నుండి అప్పికట్ల శివాలయం వరకు రైతులు ట్రాక్టర్లతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో రైతులు ఉత్సాహంగా పాల్గొని ఏరువాక కార్యక్రమాన్ని నిర్వహించారు. విశాఖ సింహాచలంలోని సింహాద్రి అప్పనస్వామిని మంత్రి అనిత కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయ అధికారులు మంత్రికి ఘన స్వాగతం పలికారు. అనంతరం అప్పనస్వామి సన్నిధిలో మంత్రి అనిత ప్రత్యేక పూజలు చేశారు. నెల్లూరు బారాజాహి దర్గాలో జరుగుతున్న రొట్టెల పండుగ 4వ రోజు ఘనంగా జరిగింది. స్వర్ణాల చెరువులో వివిధ రకాల రొట్టెలను పంచుకుంటూ పండుగను ఘనంగా జరుపుకున్నారు. కోరికలు తీరిన వారు, కోరికలు తీర్చుకోవాల్సిన వారు పరస్పరం రొట్టెలను పంచుకున్నారు. మంగళవారంతో రొట్టెల పండుగ ముగియనుంది. ఆదిలాబాద్ మున్సిపల్ జనరల్ బాడీ సమావేశం తీవ్ర ఉత్కంఠ నడుమ రసభాసగా మారింది. ఎజెండా అంశాలను బీజేపీ, బీఆర్ఎస్ స్వతంత్ర కౌన్సిలర్లు తీవ్రంగా వ్యతిరేకించారు. సమావేశ వైఫల్యానికి నిరసనగా కమిషనర్ జగదీశ్వర్ గౌడ్ను బీజేపీ సభ్యులు నిలదీసి సంతకాలు చేశారు. అయితే సమావేశం వాయిదా పడిందని మున్సిపల్ చైర్పర్సన్ బండారి అనుష కాంగ్రెస్ సభ్యులు వెల్లడించారు. హైదరాబాద్ లోక్ భవన్ దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. నీటి అవకతవకలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఎస్ఎఫ్ఐ నాయకులు లోక్ భవన్ ముట్టడికి ప్రయత్నించారు. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేశారు. లోక్ భవన్ పరిసర ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఆందోళన చేపట్టిన ఎస్ఎఫ్ఐ నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి పంజాగుట్ట పోలీస్ స్టేషన్కు తరలించారు. తెలంగాణ డీజీపీ కార్యాలయం దగ్గర ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. డీజీపీ ఆఫీస్ ముట్టడికి నిరుద్యోగ జేసీ నేతలు ప్రయత్నించారు. పోలీస్ శాఖలో ఉన్న ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ డీజీపీ కార్యాలయాన్ని ముట్టడించారు. 5 నెలల్లో ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఇచ్చి 20,000 కానిస్టేబుల్ ఉద్యోగాలు భర్తీ చేయాలని కోరుతూ ధర్నా చేపట్టారు. ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్ చేశారు. సంగారెడ్డి జిల్లా పాషమేలారంలోని సిగాజ్ పరిశ్రమలో ఘోర ప్రమాదం జరిగి ఏడాది కావస్తుంది. ఘోర దుర్ఘటనలో 54 మంది కార్మికులు చనిపోగా 28 మంది గాయపడ్డారు. మరణించిన ప్రతి కార్మికుల కుటుంబానికి ₹1 కోటి పరిహారం ఇప్పిస్తానని అప్పట్లో సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. అయితే ఏడాది గడుస్తున్న నేటికి ఆ పరిహారం అందలేదు. కంపెనీ వర్గాలు కూడా మాట తప్పాయి. దీంతో మంగళవారం సిగాజీ పరిశ్రమ దగ్గర బీఆర్ఎస్ ఆధ్వర్యంలో భారీ సంస్మరణ సభ నిర్వహించనున్నాయి. పెద్దపల్లి జిల్లాలో టెన్షన్ వాతావరణం నెలకొంది. జిల్లాలోని బైపాస్ రోడ్ నిర్మాణానికి జరుగుతున్న సర్వే పనులను స్థానిక రైతులు అడ్డుకున్నారు. తమ భూములు కోల్పోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. బైపాస్ రోడ్డు పనులకు తమ భూములు ఇవ్వబోమని స్పష్టం చేశారు. స్థానిక ప్రజాప్రతినిధులు ప్రభుత్వం తమ సమస్యలు పట్టించుకోవటం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్వే పనులు నిలిపివేయాలంటూ రైతులు రాజు రహదారిపై ధర్నాకు దిగారు. సర్వే పనులను అడ్డుకోవడంతో అధికారులకు రైతులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. హైదరాబాద్ బోరుబండలో విషాదం చోటు చేసుకుంది. సర్ జాబితాలో తన పేరు లేకపోవడంతో వ్యక్తి బలవన్మరణం చేసుకునే ఘటన స్థానికంగా కలకలం రేపింది. సర్ జాబితాలో తన పేరు లేకపోతే పోలీసులు అరెస్టు చేస్తారన్న భయంతో బోరుబండకు చెందిన షేక్ ముజీబుర్ రెహమాన్ బలవన్మరణం చేసుకున్నాడు. బోరుబండ లంబగుండకు చెందిన ముజీబుర్ రెహమాన్ కారు డ్రైవర్గా పనిచేస్తున్నాడు. అతనికి 3 పిల్లలున్నారు. జిల్లా మల్లేకొండలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. క్వారీ తవ్వకాల వ్యతిరేకంగా వైసీపీ నాయకులు నిరసనకు పిలుపునిచ్చారు. మల్లేకొండ, సాధుకొండ, ఎర్రగొండలో అక్రమంగా క్వారీ తవ్వకాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ భారీ నిరసనకు పిలుపునిచ్చారు. 300 వాహనాలతో కొండ చుట్టూ గిరి ప్రదక్షిణ చేసేందుకు బయలుదేరారు. వైసీపీ ఆందోళనతో మల్లేకొండలో పోలీసులు భారీగా మోహరించారు. రాష్ట్రంలో ఆక్వా రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఫీడ్ కంపెనీలు సిండికేట్కు వ్యతిరేకంగా ఆక్వా సాగుదారులు ఉమ్మడి పోరాటానికి పిలుపునిచ్చారు. పెంచిన మేత ధరలను నిరసనగా మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా ఆక్వా సాగును నిలిపివేయాలని నిర్ణయించారు రైతులు. ఈసారి రైతులకు మద్దతుగా ఆక్వా ఫీడ్ డీలర్లు కూడా రంగంలోకి దిగడంతో ఉద్యమ తీవ్రత పెరుగుతోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలంలో పెద్దపులి మళ్లీ అలజడి రేపుతోంది. ఏడాది ఫిబ్రవరిలో 10ల సంఖ్యలో పశువులను చంపి కలకలం సృష్టించిన పెద్దపులి ఆంధ్ర ప్రాంతానికి వెళ్లగా అక్కడ అటవీ శాఖ అధికారులు ఆ పులికి రేడియో కాలర్ అమర్చి అభయారణ్యంలోకి పంపించారు. అయితే ఆ పులి మళ్లీ వెనక్కి వచ్చేసింది. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. శిలాతోరణం వరకు భక్తులు క్యూలైన్లో వేచి ఉన్నారు. సాధారణ భక్తులు శ్రీవారి దర్శనానికి 18 నుంచి 24 గంటల సమయం పడుతుందని టీటీడీ అధికారులు తెలిపారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. తెలంగాణలోని ఆదిలాబాద్, ములుగు, నిర్మల్, ఆసిఫాబాద్, భద్రాద్రి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. విదర్భ మీదుగా తెలంగాణ వరకు ద్రోణి ఉండటంతో రాబోయే 5 రోజులు రాష్ట్ర వ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల మేర ఈదురుగాలులు వీస్తాయని అధికారులు తెలిపారు. ఇటు ఏపీలోనూ వామనుంపు పొంచి ఉంది. 2 ద్రోణుల ప్రభావంతో రాష్ట్రంలో మేఘావృత వాతావరణం నెలకొంది. మంగళవారం కోస్తాంధ్రలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉండగా ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాలో, ఎన్టీఆర్ జిల్లాలో బీభత్సం సృష్టించనున్నాయి. ఉరుములు, పిడుగులు పడే సమయంలో చెట్లు, విద్యుత్ స్తంభాలు, ఎత్తైన బిల్డింగ్ల దగ్గర నిలిచోవద్దని వాతావరణ శాఖ హెచ్చరించింది. సీషెల్స్ లో ప్రధాని మోదీ పర్యటన ముగిసింది. అంతకుముందు విక్టోరియాలోని అరుణ్ మెహూ నవశక్తి వినాయగర్ ఆలయాన్ని మోదీ సందర్శించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. పూజారులు మోదీకి ఆశీర్వచనాలు అందజేశారు. త్వరలో కేంద్ర కేబినెట్లో మార్పులు చేర్పులు జరగొచ్చని టాక్ వినిపిస్తోంది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లోగా ఏ క్షణమైన కేబినెట్ విస్తరించే ఛాన్స్ ఉందని ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఇప్పటికే పార్టీ పదవుల జాబితా దాదాపు కొలికొచ్చిందని, దీంతో కేబినెట్ కూడా విస్తరించాలని ప్రధాని మోదీ భావిస్తున్నట్లు సమాచారం.
పశ్చిమ బెంగాల్లో 15 ఏళ్ల పాటు ఏకఛత్రాధిపత్యంగా పాలించిన టీఎంసీలో ఆధిపత్యం కోసం 2 వర్గాల మధ్య సాగుతున్న అంతర్గత పోరు మరింత ముదిరింది. పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ మద్దతుదారులు తిరుగుబాటు నేత ప్రత్యర్థి వర్గానికి నాయకత్వం వహిస్తున్న రితబ్రత బెనర్జీ అతని అనుచరులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పార్టీ పేరు గుర్తును దుర్వినియోగం చేస్తూ వారు కార్యకర్తలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. టీవీకే మంత్రి శరత్ కుమార్ పై చర్యలు తీసుకోవాలని చెన్నైలో ఆందోళన చేపట్టారు డీఎంకే నాయకులు. ఇటీవల జరిగిన ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా మంత్రి శరత్ కుమార్ డ్రగ్స్ సేవిస్తున్నట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో ఆధారంగా ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మంత్రి పదవి నుంచి ఆయన తొలగించాలన్నారు. తమిళనాడు ఏఐఏడీఎంకే పార్టీకి షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఎంఆర్ విజయభాస్కర్ ఆ పార్టీకి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను తమిళనాడు స్పీకర్కు అందజేశారు. ఆయన టీవీకే పార్టీలో చేరనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఏఐఏడీఎంకే పార్టీకి ఇప్పటివరకు 6 రాజీనామా చేశారు. పంజాబ్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. మత విద్వేష నిరోధక చట్టానికి సంబంధించి పంజాబ్కు చెందిన సిక్కు ఎమ్మెల్యేలు మంత్రులు అకాల్ తఖ్త్ ముందు హాజరయ్యారు. తమను సంప్రదించకుండా సిక్కు మత వ్యవహారాలకు సంబంధించిన చట్టాన్ని ఎలా ఆమోదించారు అనే దానిపై వివరణ కోరుతూ అకాల్ తఖ్త్ పంజాబ్ కేబినెట్ను పార్టీలకు సిక్కు ఎమ్మెల్యేలందరినీ పిలిపించింది. పూణే వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ హత్యకు సంబంధించి మరో విషయం వెలుగు చూసింది. పెళ్లి షాపింగ్ పేరుతో కేతన్ నుంచి సియా గోయల్ ₹1 కోటి తీసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. పెళ్లి షాపింగ్ అని చెప్పి ఆ డబ్బును సియా తన బాయ్ ఫ్రెండ్ చేతన్కి ఇచ్చినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అలాగే కేతన్ హత్య తర్వాత 3 ఏళ్లు పెళ్లి చేసుకోకుండా ఉండేలా చేతన్ షరతులు పెట్టినట్లు సియా గోయల్ వెల్లడించింది. కేతన్ హత్య కోసం సిట్ డౌన్ అనే కోడ్ వర్డ్ను కూడా ఉపయోగించినట్లు పోలీసులు గుర్తించారు. అయోధ్య రామాలయ కానుకల చోరీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. భక్తులు హుండీలో సమర్పించిన నగదు విలువైన వస్తువుల దుర్వినియోగం కేసులో మొత్తం 8 మందిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. అరెస్ట్ అయిన 6 ఆలయంలో విరాళాల లెక్కింపు బాధ్యత నిర్వహించే ఉద్యోగులు కూడా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఇప్పటి వరకు ₹79,80,000 నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయోధ్య కేసు అత్యవసర విచారణకు సుప్రీం నిరాకరించింది. విరాళాల మాయంపై సీబీఐ దర్యాప్తు కోరుతూ దాఖలైన పిటిషన్ను విచారించేందుకు నిరాకరించింది. కోర్టు రీఓపెన్ తర్వాత పిటిషన్ లిస్టు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. జూలై 12 నుంచి 17 మధ్య ఈ పిటిషన్పై విచారణ చేపట్టనున్నట్లు జస్టిస్ ఎంఎం సుందరేష్ షీల్ మాగుతో కూడిన ధర్మాసనం వెల్లడించింది. మరోవైపు అయోధ్య విరాళాల చోరీ కేసులో లాయర్లు కీలక నిర్ణయం తీసుకున్నారు. నిందితుల తరపున వాదించొద్దని బార్ అసోసియేషన్ తీర్మానించింది. ఎవరైనా వాదిస్తే ₹5 లక్షల జరిమానా విధించనున్నట్లు అయోధ్య బార్ అసోసియేషన్ నిర్ణయించింది. శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ జనరల్ సెక్రటరీ చంపత్ రాయ్పై చర్యలు తీసుకోవాలని బార్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. అస్సాంలో వరద బీభత్సం సృష్టించాయి. వర్షాలకు లోతట్టు ప్రాంతాలు రహదారులు పూర్తిగా నీటి మునిగాయి. రహదారుల నివాస ప్రాంతాలు మోకాళ్ల లోతు వరద నీరు చేరడంతో ప్రజలు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎగువ రాష్ట్రమైన అరుణాచల్ ప్రదేశ్లో కురుస్తున్న భారీ వర్షాల వల్ల బ్రహ్మపుత్ర నది దాని ఉపనదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాలకు వరద ఉధృతంగా ప్రవహిస్తోంది. అరుణాచల్ ప్రదేశ్లో కుండపోత వర్షాలు ఆకస్మిక వరదలు విషాదాన్ని మిగిల్చాయి. వరదల కారణంగా పెద్ద సంఖ్యలో ఇళ్లు ధ్వంసమయ్యాయి. రోడ్లు కోతకు గురయ్యాయి. ఈ విపత్తు కారణంగా 13వ నేషనల్ హైవేలోని ఈటానగర్ హౌజ్ యాజవాలి మార్గంలో భారీగా కొండ చర్యలు విరిగిపడ్డాయి. మొత్తం 6 జిల్లాలకు ఇతర ప్రాంతాలతో సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి. ఆకస్మిక వరదలతో 3 మృతి చెందారు. భారీ వర్షాలు ముంబైని వీడటం లేదు. బాంద్రా దాదర్తో పాటు పలు ప్రాంతాల్లో కుండపోత వర్షం కురిసింది. చాలా చోట్ల 100 మిల్లీమీటర్లకు పైగా వర్షం కురిసినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. భారీ వర్షాలకు ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ప్రతిష్టాత్మక అమర్నాథ్ యాత్ర లాంఛనంగా ప్రారంభమైంది. పవిత్ర గుహాలయంలో ప్రథమ పూజను శాస్త్రోక్తంగా నిర్వహించారు. జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. యాత్ర సన్నాహాలకు అధికారికంగా శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా మంచులింగానికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ ఏడాది అమర్నాథ్ యాత్ర జూలై 3న ప్రారంభమై ఆగస్టు 28న శ్రావణ పౌర్ణమి రక్షాబంధన పండుగలతో ముగుస్తుంది. ఒడిశాలోని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం పూరి జగన్నాథ్ ఆలయంలో దేవస్నాన పూర్ణిమ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. జగన్నాథుడు ఆయన సోదరుడు బలభద్రుడు సుభద్రాదేవుల సాంప్రదాయిక స్నానయాత్ర వేడుకను కనులారా వీక్షించేందుకు దేశ నలుమూలల నుంచి వచ్చిన లక్షలాది మంది భక్తులతో సముద్ర తీర పట్టణం కిక్కిరిసిపోయింది. ప్రసిద్ధ వార్షిక పూరి రథయాత్రకు ముందస్తుగా ఈ స్నానయాత్ర నిర్వహించడం అనాదిగా వస్తోంది. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాలు ముగిశాయి. పశ్చిమాసియాలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు, క్రూడాయిల్ ధరలు పెరగటం మదుపరుల సెంటిమెంట్ దెబ్బతీసింది. దీంతో సెన్సెక్స్ 372 పాయింట్లు కోల్పోగా నిఫ్టీ 109 పాయింట్లు నష్టపోయింది. సెన్సెక్స్ 372 పాయింట్ల నష్టంతో 76,728 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 109 పాయింట్ల నష్టంతో 23,946 పాయింట్ల వద్ద స్థిరపడింది. ఇవాళ గోల్డ్ సిల్వర్ రేట్స్ మరింత దిగొచ్చాయి. తులం గోల్డ్ రేటు ₹1,600 తగ్గింది. దీంతో హైదరాబాద్లో ప్యూర్ గోల్డ్ 10 గ్రాముల ధర ₹1,46,000 పలుకుతోంది. ఇక కిలో వెండి ధర ₹1,000 తగ్గడంతో ₹2,29,500గా ఉంది. గోల్డ్ సిల్వర్ రేట్స్ ఒకవైపు దిగొస్తుంటే మరోవైపు సేల్స్ మాత్రం గణనీయంగా పడిపోతున్నాయి. రికార్డు స్థాయిలో ధరలు తగ్గుతున్న జనం మాత్రం కొనుగోళ్లకు ఇంకా వెనకడుగు వేస్తున్నారు. గతంలో దేశంలోకి నెలకు దాదాపు 75 నుంచి 100 మెట్రిక్ టన్నుల బంగారం దిగుమతి అయ్యేది. కానీ ప్రస్తుత పరిణామాల వల్ల అది కేవలం 25 నుంచి 30 మెట్రిక్ టన్నులకు పడిపోయింది.
షూటర్ జస్పాల్ రాణా కుటుంబంలో మరో విషాదం చోటు చేసుకుంది. జస్పాల్ మరణించిన 16 రోజులకే ఆయన తల్లి శ్యామాదేవి రాణా కన్నుమూశారు. జూన్ 12న జస్పాల్ రాణా తీవ్ర అనారోగ్యంతో ప్రాణాలు కోల్పోయారు. శ్యామాదేవి కూడా కొన్ని రోజులుగా ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నారు. అయితే పరిస్థితి విషమించడంతో ఢిల్లీలో మృతి చెందారు. యుఎస్ ఓపెన్ సూపర్ 300 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ కిదాంబి శ్రీకాంత్ చివరి మెట్టుపై తడబడ్డాడు. ఫైనల్లో చైనీస్ తైపీ క్రీడాకారుడు సోలియాంగ్ చేతిలో ఓడి రన్నర్అప్ గా నిలిచాడు. గంటకు పైగా హోరాహోరీగా మ్యాచ్ జరిగింది. ఈ 33 ఏళ్ల షట్లర్ తొలి గేమ్లో ఓడినప్పటికీ తర్వాత పుంజుకున్నాడు. ఇంగ్లాండ్ టెస్ట్ కెప్టెన్ ఆల్రౌండర్ బెన్ స్టోక్స్ క్రికెట్ గుడ్ బై చెప్పారు. న్యూజిలాండ్తో 3వ టెస్ట్ మ్యాచ్ జరుగుతుండగానే అతడి ప్రకటన చేశాడు. 2010లో అరంగేట్రం చేసిన స్టోక్స్ 122 టెస్టులు, 114 వన్డేలు, 43 టీ20లు ఆడాడు.